అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 16th జనవరి థర్స్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి తెలుసుకుందాం. సో ఆర్జీసీఆర్ మొన్న కూడా మనం చూసాం. నేను శేషు గారు దపోలి వెళ్ళినప్పుడు ఒక క్లబ్ మెంబర్షిప్ గురించి. సో అటు హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ తెలుగు స్టేట్స్లో ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ ఒక మంచి ఆఫర్ని వీళ్ళు తీసుకొస్తున్నారు మెంబర్షిప్స్కి సంబంధించి. సో హ్యూజ్ ఎక్స్పెన్సివ్ కాకుండా నార్మల్గా అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా తీసుకొని నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లైఫ్ స్టైల్కి వెళ్ళే విధంగా ఈ మెంబర్షిప్ ఉపయోగపడుతుంది. చాలా అఫోర్డబుల్ ప్రైస్కి ఆఫర్ చేస్తున్నారు. తెలుగు స్టేట్స్లో వాళ్ళకి ఇంతవరకు ఎంట్రీ లేదు. సో ఆ ఎంట్రీకి సంబంధించి ఆసక్తి ఉంటే కింద నెంబర్స్కి ఫోన్ చేయండి. సో క్లబ్ మెంబర్షిప్ అంటే రెగ్యులర్గా ఏదో క్లబ్ మహీంద్రా హాలిడేస్ అనో కంట్రీ క్లబ్ అని కాకుండా ఇది చాలా విభిన్నమైన ఇది. సో మన రెగ్యులర్ అవసరాలు కూడా వీకెండ్తో ఫ్యామిలీలో హైదరాబాద్లో ఉన్న ప్రముఖ క్లబ్స్కి కూడా వెళ్ళి ఈ అవకాశాన్ని వినియోగించుకునే విధంగా హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ. సో బెంగళూరు హైదరాబాద్లో మంచి చాలా పేరున్న క్లబ్స్లో కూడా వీళ్ళకి అఫిలియేషన్స్ ఉన్నాయి. సో ఫ్యామిలీతో వెళ్ళి మనం టైం స్పెండ్ చేయొచ్చు. లంచ్ కానీ డిన్నర్ కానీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్ళే సౌలభ్యం కూడా ఉంది. సో ఆసక్తి ఉంటే కింద నెంబర్స్కి ఒకసారి ఫోన్ చేయండి. ఇంకా ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అన్నట్టు ఒక మేజర్ న్యూస్, అదానీ గ్రూప్ కంపెనీల కొంప ముంచిన అదానీ గ్రూప్ మీద విస్తృతమైన నెగిటివ్ ప్రచారాన్ని, అలాగే అందులో జరిగిన అవకతవకల్ని బయటపెట్టిన హిండన్బర్గ్ మూతపడింది. ఎస్, మీరు విన్నది నిజమే. హిండన్బర్గ్ ఇక చరిత్రలో కలిసిపోయింది. చరిత్ర పుటల్లో కంపెనీ మూసివేస్తున్నట్టు యాజమాన్యం స్వయంగా ప్రకటించింది. రకరకాల కారణాలు ఈ మధ్య, అంటే వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం ఏదైతే డేటా ఉందో వాళ్ళ దగ్గర కంపెనీస్ మీద దృష్టి పెట్టారో ఇక అవి ముగిసిపోయాయి. ఇక కంపెనీ మూసివేస్తున్నట్టు నేట్ ఆండర్సన్ ప్రకటించారు. సో దీంతో అందుకే అనుకుంటాను మొన్న అదానీ గ్రూప్ స్టాక్స్ అన్నిట్లోనూ అనూహ్యమైన బయింగ్, సడన్గా స్టాక్స్ అన్ని కూడా 10-20% మేర పెరిగాయి. స్పెసిఫిక్గా ఏంటంటే అమెరికా నుంచి అప్పు పుడుతుంది, అమెరికా నుంచి అప్పు వచ్చే అవకాశం ఉన్న కొన్నప్పుడు వచ్చినప్పటికి కూడా సో ఇన్లైన్ అయితే ఇది. సో ముందుగానే మార్కెట్ దీన్ని పసిగట్టినట్టుంది. అందువల్ల అదానీ గ్రూప్ స్టాక్స్లో ఇవాళ అనూహ్యమైన మళ్ళీ కొనుగోళ్ల మద్దతు వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మనకు అప్పు ఇచ్చిన వాడు చచ్చిపోతే ఎలా ఉంటుందో అంత ఆనందపడతారు ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా. అలాగే మన మీద కేసు పెట్టినవాడు కనపడకుండా పోతేనో ఇలాంటి ఒక ఆనందాన్ని ఎలా పొందుతామో అలానే ఇప్పుడు హిండన్బర్గ్ ఎఫెక్ట్ కూడా అదానీ గ్రూప్ స్టాక్స్ మీద అలాగే ఉండొచ్చు. బట్ వీళ్ళు లేవనెత్తిన అంశాలు కానీ వీళ్ళు తీసుకొచ్చిన డాక్యుమెంట్స్ కానీ అలాగే ఉంటాయి. ఒకవేళ తప్పు జరిగి ఉంటే మాత్రం దానికి ఖచ్చితంగా దానికి సంబంధించిన సమాధానాలు గ్రూప్ చెప్పుకోవాలి. లేదు తప్పు జరగలేదంటే మాత్రం వీళ్ళ పాపాన్ని వెళ్ళిపోయారని అనుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. బట్ ఏదైనా సరే నిప్పు లేనిదే పొగరాదన్న అంశాన్ని మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక మార్కెట్స్ పరంగా ఏషియన్ మార్కెట్స్లో నికాయ్, హాంకాంగ్, షాంఘై అన్నీ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. దీంతో మన మార్కెట్స్లో కూడా ఇవాళ మంచి కొనుగోళ్ల మద్దతు ఉండే అవకాశం ఉంది. దీని అమెరికన్ మార్కెట్స్లో కూడా స్ట్రాంగ్ గెయిన్స్ అయితే చూసాం. డౌ జోన్స్ ఏకంగా 700 పాయింట్ల మేర లాభపడింది. S&P 500 దాదాపు 2% మేర, నాస్డాక్ 2.5% మేర లాభపడింది. సో అన్నీ ఒకేసారి మళ్ళీ పాజిటివ్ న్యూస్ వచ్చాయి అదానీ గ్రూప్ స్టాక్స్కి. అలాగే అమెరికన్ మార్కెట్స్ నుంచి, ఏషియన్ మార్కెట్స్ నుంచి కూడా పాజిటివ్ సంకేతాలు అయితే ఉన్నాయి. అండ్ ఆయిల్ పరంగా $82 దగ్గర ఆయిల్ ట్రేడ్ అవుతుంది. గోల్డ్ $2,700 పైన మళ్ళీ ట్రేడ్ అవ్వడం కొద్దిగా మనకి వరింగ్ ఫ్యాక్టర్గా అయితే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నిన్న కూడా వరుసగా స్ట్రైట్ 9th సెషన్ సెల్లర్స్గా ఉన్నారు. 4,553 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ వాళ్ళు సెల్ చేయగా, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వరుసగా 21వ రోజులో కూడా పాజిటివ్గా ఉండి మార్కెట్స్ మీద కొనుగోళ్లు మద్దతు కొనసాగించారు. 3,700 crores ఆల్మోస్ట్ వాళ్ళు కొనుగోలు చేయడం అయితే చూసాం. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, L&T మైండర్, యాక్సిస్ బ్యాంక్, హ్యావెల్స్, స్టెర్లింగ్ అండ్ విల్సన్, అలాగే వారి, ఇలా ప్రముఖ కంపెనీస్ రిజల్ట్స్ అన్నీ కూడా ఇవాళ అనౌన్స్మెంట్ ఉండబోతున్నాయి. సో మార్కెట్ యాక్టివిటీ దానికి తగ్గట్టు ఉంటుంది. స్టాక్ స్పెసిఫిక్గా L&T టెక్ రెవెన్యూ 3% మేర పెరిగింది. నెట్ ప్రాఫిట్ 320 కోట్ల రూపాయలతో ఫ్లాట్గా ఉంది. HDFC లైఫ్ ప్రీమియం నెట్ ప్రీమియం ఇన్కమ్ 10% మేర వృద్ధి చెందింది. అలాగే ఏరోఫ్లెక్స్ రెవెన్యూ 37% మేర పెరగక నెట్ ప్రాఫిట్ దాదాపు 69% మేర పెరిగింది. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ డీసెంట్ రిజల్ట్స్ని అనౌన్స్ చేసింది. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 27% మేర పెరిగింది. ప్రాఫిట్లో 147% మేర వృద్ధిని నమోదు చేసినట్టు వెల్లడించింది. ఓరియంట్ హోటల్స్ రెవెన్యూ 15% మేర పెరిగింది. ప్రాఫిట్ 15% మేర క్షీణించింది. సిఎట్
కొద్దిగా నిరుత్సాహకర ఫలితాలన్నీ అనౌన్స్ చేసింది. రెవెన్యూ 12% మేర పెరిగినప్పటికీ నెట్ ప్రాఫిట్ 47% మేర క్షీణించింది. గతంలో 181 కోట్ల రూపాయలు ఉన్న రెవెన్యూ ఇప్పుడు ప్రాఫిట్ 97 కోట్ల రూపాయలకు పరిమితమైంది. ఎబిటా మార్జిన్స్ కూడా 14 నుంచి 10% ఎబిటా మార్జిన్స్ తగ్గాయి. ఇంకా స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా చూస్తేనేమో హ్యాపీయెస్ట్ మైండ్స్ కోకోకోలా బెవరేజెస్ వియత్నాంతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. జెన్ ఏఐ కాన్వర్జేషనల్ ఇంటర్ఫేస్ వాళ్ళకి సాఫ్ట్వేర్ తయారు చేసి ఇవ్వడానికి. ఆజాద్ ఇంజనీరింగ్ జీఈ వెర్నోవా యుఎస్ఏ నుంచి 960 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆర్డర్స్ గెలుచుకుంది. ఎయిర్ ఫాయిల్స్ ఫర్ అడ్వాన్స్డ్ గ్యాస్ టర్బైన్స్ ఇంజన్స్ తయారు చేసి ఇచ్చేందుకు. అండ్ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ నుంచి 3,622 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ని గెలుచుకుంది. స్విగ్గీ స్పోర్ట్స్ పేరుతో ఒక సబ్సిడరీ కంపెనీని ఏర్పాటు చేసింది. వివిధ బిజినెస్ మోడల్స్ని ఎస్పెషల్లీ స్పోర్ట్స్ ప్రమోషన్కి సంబంధించి ఎక్స్క్లూజివ్గా టేకప్ చేయడానికి, హ్యాండిల్ చేయడానికి. లారస్ ల్యాబ్స్కి 2016-17 అసెస్మెంట్ ఇయర్కి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి దాదాపు 4 కోట్ల రూపాయల మేర పెనాల్టీ వచ్చింది. సెన్కో గోల్డ్ స్టాక్ స్ప్లిట్ జరగబోతోంది. దానికి జనవరి 31వ తారీఖున రికార్డ్ డేట్గా నిర్ణయించారు. జెన్ టెక్నాలజీస్కి 60mm మోటార్ ట్రైనింగ్ సిమ్యులేటర్ సంబంధించి ది కంపెనీ has secured a డిజైన్ రిజిస్ట్రేషన్. సో వీళ్ళు తయారు చేసిన దానికి డిజైన్ రిజిస్ట్రేషన్ పొందినట్టు కంపెనీ వెల్లడించింది. అలాగే లక్ష్మీ డెంటల్స్ నిన్న క్లోజ్ అయిన సంగతి తెలుసు. ఐపీఓ 115 రెట్లు దాదాపుగా ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. రీటైల్ పోర్షన్ దాదాపు 76 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ కావడం చూస్తున్నాం. సో ఇవి ప్రధానమైన వార్తలు. ప్లెడ్జ్లో టీజీవీ స్రాక్ రాయలసీమ సంబంధించిన ఇది ప్రమోటర్ టీజీ వెంకటేష్ 1.11 లక్షల షేర్లని ఆయన రివోక్ చేసుకున్నారు. అలాగే టీజీ భరత్ ఇప్పుడున్న మినిస్టర్ కూడా 33,000 షేర్లను దాదాపుగా ప్లెడ్జ్ పెట్టినంటే తనఖా పెట్టిన షేర్లను రివోక్ చేసుకున్నారనేది కూడా ఒక వార్త. అలాగే మిగిలిన స్టాక్స్ పరంగా కూడా ఒకసారి చూస్తే సో ఇవన్నీ కూడా కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న వాటి జాబితాలో ఉన్నాయి. వెల్స్పన్ కార్ప్ సౌదీ అరామ్కోతో ఒప్పందం కుదుర్చుకుంది. ఎస్టాబ్లిష్ ఏ లాంగిట్యూడినల్ సబ్మెర్జ్డ్ ఆర్క్ వెల్డెడ్ లైన్ పైప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఇన్ సౌదీ అరేబియాలో పైప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఏర్పాటు చేయడానికి. అలాగే హీరో మోటో కార్ప్ డిమాండ్ అర్బన్ మార్కెట్స్లో స్లో డౌన్ అవుతుందన్న దాని మీద కన్సర్న్ ఏం లేదు, కానీ రూరల్ మార్కెట్ నుంచి డిమాండ్ బాగా పెరుగుతుంది అనేది హీరో మోటో కార్ప్ చెప్పిన మాట. ట్రూ హోమ్ ఫైనాన్స్ అనే దాని పేరుతో శ్రీరామ్ హౌసింగ్ ఫైనాన్స్ కొత్త బిజినెస్ మోడల్ని ఒకటి వర్కౌట్ చేసి సో దీని మీద దృష్టి పెట్టబోతోంది. ఐఆర్ఎఫ్సి ఎన్టీపీసీతో ఒక లీజ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది 250 కోట్ల రూపాయలకు సంబంధించి. సో ఇవి ప్రధానమైన వార్తలు. ఇక ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఓయో ఇన్వెస్టర్స్ లుక్ టు సెల్ స్టేక్ అట్ $3.9 బిలియన్ వాల్యుయేషన్. దాదాపు $4 బిలియన్ వాల్యుయేషన్తో ఓయో ఇన్వెస్టర్స్కి తమ స్టేక్ని విక్రయించబోతోంది. రైల్ బడ్జెట్ మే సీ అప్ టు 20% హైక్. సో రైల్వే రిలేటెడ్ స్టాక్స్కి సంబంధించి సో మరింత కాలం పాటు వీటిలో మొమెంటం ఉండే అవకాశం ఉంది. డికేడల్ థీమ్ అన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం అనుకున్న దానికంటే హ్యూజ్ పొటెన్షియల్ ఇంకా రైల్వే లేయింగ్కి సంబంధించి మన దగ్గర ఉంది. సో రైల్వే బడ్జెట్లో 20% మేర ఈసారి హైక్ ఉండవచ్చు. స్టేషన్స్ అప్గ్రేడ్ చేయడం కానీ, మోడర్నైజేషన్ ఆఫ్ ట్రైన్స్ కానీ, నెట్వర్క్ ఉన్న కంజెషన్ని డీకంజెషన్ చేయడం కానీ, సో ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో చాలా ఇది ఉండబోతున్నాయి. సో రైల్వే బడ్జెట్లో మరింతగా పెరిగితే రైల్వే రిలేటెడ్ స్టాక్స్లో కొన్ని స్టాక్స్కి మొమెంటం కూడా అప్ సైడ్ ఉంటుంది. అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మే సర్ప్రైజ్ విత్ సర్జ్ ఇన్ Q3 ప్రాఫిట్ డల్ షో లైక్ లెట్ హెచ్డిఎఫ్సి. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ నిరుత్సాహకర ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందుకు భిన్నంగా ఈసారి కొద్దిగా సర్ప్రైజెస్ చేయవచ్చు అనేది స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న మాట. అలాగే కళ్యాణ్ జ్యువెలర్స్ మీద తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. వీళ్ళ స్టాక్స్ను కొనుగోలు చేయించడానికి కొంతమంది మనీ మేనేజర్స్కి ఫండ్ మేనేజర్స్కి డబ్బులు ఇచ్చారనేది ఒకటి, ఒక విమానాన్ని కొంటున్నారనేది ఒకటి, అలాగే వీళ్ళ కంపెనీలో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ జరిగాయి అనేది ఒకటి, అండ్ ఎగ్జిస్టింగ్ ఇన్వెంటరీ ఎంత ఉందో ఆ ఇన్వెంటరీని ఎక్కువ చేసి చూపించారన్నది 4. సో ఇలా 4 ఆరోపణలు కళ్యాణ్ జ్యువెలర్స్ మీద ఉన్నాయి. దీంతో స్టాక్ 32% మేర క్షీణించింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు 24,000 కోట్ల రూపాయల మేర పతనమైంది. నిజంగా ఆ కంపెనీలు ఏవి,
డబ్బులు ఇచ్చి మరీ ఈ స్టాక్స్ని కొనుగోలు చేయించినవి ఏవి అన్నది కూడా కొద్దిగా మార్కెట్లో అయితే డిస్కషన్ ఉంది. కాకపోతే యాజమాన్యం ముందుకు వచ్చి అలాంటిది ఏదీ లేదు, ప్రస్తుతం తమ దగ్గర హెలికాప్టర్ ఉంది బుక్స్లో, సో కొత్తగా విమానం ఏమీ కొనట్లేదు, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ ఏమీ జరగలేదని కూడా యాజమాన్యం ఖండించినప్పటికీ సో స్టాక్ అయితే తీవ్ర స్థాయిలో పతనం అవ్వడం అయితే మనం చూసాం. సో ఏ చిన్న కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఇట్లా వచ్చినప్పటికీ వస్తే సో అంత ఈజీగా బయటపడడం కష్టం అవుతుంది. బట్ స్టిల్ ఇంకా ఈ కంపెనీలో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కానీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ కానీ వాటా గణనీయంగానే ఉంది. ఎఫ్పిఐస్ దాదాపు 16.5% మేర వాటాలు ఉంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 13.5% మేర ఉంది. మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ ఒక్కటే బిగ్గెస్ట్ ఇన్వెస్టర్గా ఉంది 6.5% మేర. సో మోతీలాల్ ఓస్వాల్ మీద కూడా ఇప్పుడు కొద్దిగా దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉన్నట్టు కనిపిస్తుంది. వార్తల నేపథ్యంలో స్టాక్ ఇప్పటికే 940% మేర 1000% మేర లిస్టింగ్ నుంచి పెరగడం అయితే మనం చూసాం. సో ఈ నెలలో దాదాపు 800 రూపాయల వరకు స్టాక్ వెళ్ళింది, అక్కడి నుంచి కొద్దిగా పతనం అవ్వడం అయితే మనం చూసాం. సో కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ కొద్దిగా ఉన్న తరుణంలో భారీ ఎత్తున మనీ కమిట్ చేసే ముందు కొద్దిగా ఆచితూచి నిర్ణయం తీసుకోవడం మంచిది. కళ్యాణ్ జ్యువెలర్స్లో ఒకటి ఈ ఆరోపణ పక్కన పెడితే అహెడ్ ఆఫ్ వాల్యుయేషన్స్ కూడా స్టాక్ పెరిగింది కాబట్టి. Q3 నెంబర్స్ ఏ కన్సర్న్ మ్యూచువల్ ఫండ్స్ బై డిఫెన్సివ్స్. సో ఇంట్రెస్టింగ్గా నిన్న కూడా ఒక రిపోర్ట్ చదివితే ఈసారి Q3లో అదాని గ్రూప్ స్టాక్స్ని కొనుగోలు చేసిన వాటిల్లో LIC లేదు, GQG లేదు. కాకపోతే మిగిలిన మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కొద్దిగా అదాని గ్రూప్ స్టాక్స్ మీద దృష్టి అయితే పెట్టాయి. హెల్త్ కేర్ అండ్ టెక్నాలజీని ఈసారి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కొనుగోలు చేశాయి. టాటా ఎలక్సీ, CG పవర్, మ్యాంగ్లూర్ కెమికల్స్, చోళా ఇన్వెస్ట్మెంట్, PG ఎలక్ట్రో ప్లాస్ట్, హోమ్ ఫస్ట్ ఫైనాన్స్, ఎస్కాట్స్ కుబోతా, అలాగే యథార్థ్ హాస్పిటల్స్ ఒకటి, మనోరమ ఇండస్ట్రీస్, యాంబర్ ఎంటర్ప్రైజెస్, ఈ స్టాక్స్ అన్నీ కూడా వీళ్ళు కొనుగోలు చేయగా ఈ మధ్య అమ్మేసిన వాటిలో కంప్లీట్ ఎగ్జిట్ అయిపోయిన వాటిలో JM ఫైనాన్షియల్ ఒకటి, శక్తి పంప్స్ ఒకటి, ఏంజిల్ వన్, విజయ డయాగ్నోస్టిక్స్, మ్యాక్రోటెక్ డెవలపర్స్, ప్రతాప్ స్నాక్స్, గోద్రేజ్ ప్రాపర్టీస్, దివీస్ ల్యాబ్స్ లాంటి స్టాక్స్ ఉన్నాయి. మీరు ఒకసారి పాస్ చేసుకొని కూడా చూడొచ్చు AMC ఏ స్టాక్స్ని కొనుగోలు చేసింది, ఏ స్టాక్స్ని ఎగ్జిట్ అయింది చెప్పి. దీన్ని బట్టి మీకు ఐడియా కూడా ఉంటుంది. రిలయన్స్ టు టేక్ క్యాంపా ఓవర్సీస్ టు యాడ్ మోర్ జింక్ టు కోలా బిజినెస్. సో కోలా బిజినెస్ని ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కూడా తీసుకువెళ్ళడానికి, మిడిల్ ఈస్ట్ ఎస్పెషల్లీ అక్కడ కాంపిటీషన్ని ఫ్లేరప్ చేయడానికి బహ్రెయిన్, ఒమాన్, సౌదీ అరేబియా, UAEలో డిమాండ్ పెంచుకోవడానికి, బిజినెస్ పెంచుకోవడానికి క్యాంపాని విదేశాలకు తీసుకెళ్ళబోతున్నట్టు రిలయన్స్ వెల్లడించింది. ఇండియన్ రిఫైనర్స్ ఇప్పుడు రష్యా నుంచి ఆయిల్ తీసుకునేందుకు కొద్దిగా జంకుతున్నాయి, ఎందుకంటే US శాంక్షన్స్ విధించిన తరుణంలో. ఇప్పుడు మనం ఇంకా నెక్స్ట్ ఆఫ్రికా అండ్ ఏషియా కంట్రీస్ మీద వెళ్తున్నాము అక్కడి నుంచి ఆయిల్ తెచ్చుకోవడానికి. అండ్ ఎథనాల్ని బ్లెండ్ చేసే టార్గెట్ని రాబోయే 2 నెలలు అచీవ్ చేస్తాం, 20% ఎథనాల్ బ్లెండింగ్ అని చెప్పి నితిన్ గడ్కరీ గారు చెప్తున్నారు. ఫిబ్రవరి క్రియేటర్ మీట్ కీ టు వేదాంత డీమర్జర్ ప్లాన్. సో డీమర్జర్కి సంబంధించి రుణదాతల నుంచి వీళ్ళు ఆమోదం తీసుకోవాల్సిన అవసరం ఉంది వేదాంత. అది నెక్స్ట్ మంత్ ఉండబోతుంది. మోస్ట్లీ అప్పులు ఇచ్చిన వాళ్ళంతా కూడా దీనికి ఓకే చెప్పే అవకాశం ఉంది. వివిధ విభాగాలుగా కంపెనీని 6 ఎంటిటీలుగా వేదాంత అల్యూమినియం, వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, వేదాంత స్టీల్ అండ్ ఫెర్రస్ మెటల్స్, వేదాంత బేస్, ఇలా 6 కంపెనీలుగా విభజితం కాబోతోంది వేదాంత. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ట్రేడ్ డెఫిసిట్ ఈజెస్ టు $21.94 బిలియన్ యాజ్ గోల్డ్ ఇంపోర్ట్స్ ఫాల్. సో ఇది కొద్దిగా పాజిటివ్ అంశం, ట్రేడ్ డెఫిసిట్ కొద్దిగా తగ్గటం అనేది. ఇండియా ఇంక్స్ ఫారెన్ బారోయింగ్స్ డౌన్ టు 20%. సో 5 రోజుల నష్టాలకి రూపీ బ్రేక్ పడి కొద్దిగా కోలుకోవడం కూడా నిన్న మనం చూసాం. RBI ఇంటర్వెన్షన్ కొద్దిగా స్టార్ట్ అయినట్టుంది. పెర్ల్ గ్లోబల్ ఆల్ టైమ్ హిట్ చేసింది, 64% మేర గత 3 నెలల కాలంలోనే పెరిగింది. న్యూజెన్ సాఫ్ట్ 11-12% మేర పెరిగి ఆల్ టైమ్ హిట్ చేసింది. యాక్సిస్ బ్యాంక్ రెగ్యులర్ ట్రేడింగ్ వాల్యూమ్స్తో పోలిస్తే 47 రెట్ల అధిక వాల్యూమ్స్ స్టాక్లో 2-3% మేర క్షీణత చూసాం. యునైటెడ్ స్పిరిట్స్ కొద్దిగా స్నాప్స్ 7 డే లూజింగ్ స్టేక్, వరుస నష్టాలకు బ్రేక్ పడి నిన్న కొద్దిగా మైన్యూట్గా స్టాక్లో జంప్ అయితే చూసాం. సో ఇండియా రాబోయే కాలంలో 60 పెద్ద నావీ షిప్స్ని బిల్డ్ చేయబోతోంది. 3 లక్షల కోట్ల రూపాయల ఇది చూడబోతున్నాము. లైక్లీ టు సీ $3 ట్రిలియన్ రిటర్న్ అన్నట్టుగా కూడా నిన్న నరేంద్ర మోడీ గారు, ప్రధాని గారు చెప్పారు. నిన్న ఆయన 2 షిప్స్ని జాతికి అంకితం చేసిన సంగతి తెలుసు. సో దీంతో డాక్స్ కానీ లేకుంటే షిప్ బిల్డింగ్ కంపెనీస్కి రాబోయే రోజుల్లో కూడా మంచి పొటెన్షియల్ ఉండే అవకాశం ఉంది. లాజిస్టిక్ స్పేస్లో పోర్ట్స్కి సంబంధించిన కంపెనీస్కి కూడా మంచి పొటెన్షియల్ ఉందని చెప్పి మనం పరోక్షంగా అర్థం చేసుకోవాలి. ఎయిర్టెల్ మే టాప్ రెవెన్యూ ఇన్ గ్రోత్ చార్ట్స్ ఇన్ Q3. సో Q3లో ఎయిర్టెల్ డీసెంట్ రిజల్ట్స్ని అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే గత జూలైలో తారీఫ్ హైక్ చేసినప్పుడు దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఈసారి కూడా ఉంటుంది. అలాగే ఇండస్ టవర్స్ సంబంధించిన కన్సాలిడేషన్ కూడా ఎయిర్టెల్కి కలిసి వచ్చే అవకాశం ఉందనేది ఓవరాల్గా సారాంశం. సిఎట్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సో
ఈ మెంబర్షిప్ సంబంధించి ఇది ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా కూడా పనికొస్తుంది. ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది కొద్ది గొప్ప క్లబ్ మెంబర్షిప్ వెరీ బేసిక్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు క్లబ్ మెంబర్షిప్ చాలా తక్కువ ప్రైస్కి ఉంటుంది. క్లబ్ గ్రో అవుతున్న కొద్దీ మన మెంబర్షిప్ కాస్ట్ కూడా పెరుగుతుంది. ఇంకో ఇంటర్నేషనల్గా కూడా దాదాపు 15 క్లబ్స్తో అఫిలియేషన్ ఉంది. ఇది ఒక 100 వరకు పెంచబోతున్నారు ఇంటర్నేషనల్గా కూడా. సో అలా ఇంటర్నేషనల్గా ఎన్ని క్లబ్స్ అఫిలియేషన్ పెరిగితే వీళ్ళకి అంత ప్రైస్ కూడా పెరుగుతుంది, వాల్యుయేషన్ కూడా పెరుగుతుంది. సో చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ జరగబోతున్నాయి. ఆసక్తి ఉన్న వాళ్ళు మన టీంకి ఫోన్ చేసి మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.